హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గం రుచులండి. మన ఛానల్ ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇవాళ మన రెసిపీ వచ్చి అటుకులతో ఇలా కట్లెట్ చేసుకుందామండి. హెల్తీగా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకోండి, దానిపైన ఇలా ఒక స్టెయినర్ తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం 2 కప్పులు అటుకులు తీసుకుంటున్నామండి. అది గట్టి అటుకులు తీసుకుంటున్నాను. మీరు పలుసుకున్నా తీసుకోవచ్చు, ఏ అటుకులైనా పర్వాలేదండి. ఇలా బాగా వాటర్ వేసి వాష్ చేసేసేయండి. ఒక 2-3 సార్లు వాష్ చేసేసి ఒక 10 మినిట్స్ అలానే ఉంచేద్దామండి. అటుకులు బాగా నానిపోతాయి. ఈ స్టెయినర్లో కాబట్టి వాటర్ ఎక్కువ పీల్చుకోదు, కానీ మెత్తబడిపోతాయండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, అటుకులు ఇప్పుడు వేరే దీనిలోకి మనం షిఫ్ట్ చేసుకునేద్దాము. చూడండి, ఇలా గట్టిగా ఉండాలి, తడి లేకుండా మెత్తగా అయిపోయి ఉండాలండి. చూడండి, నలిపితే ఎలా అయిపోయిందో. ఇప్పుడు మనం బాగా దీన్ని ఒకసారి కలిపేద్దాము. ఇది మనకు పిండిలాగా అయిపోవాలండి. కలిపేస్తాము. ఇప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఇంగువ అండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా పసుపు అండి, పసుపు మీ ఇష్టం అండి, ఇష్టమైతే వేసుకోండి. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసాను. 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోండి. మనము 2 కప్పులు అటుకులకు గాను 1/4 కప్పు శనగపిండి వేసుకుంటున్నామండి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోండి. మనకు సాఫ్ట్ చపాతీ డౌలాగా రావాలండి. ఇలా వాటర్ వేసుకుంటూ కలపండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. ఇలా డౌ రెడీ అయిపోయింది. ఇలా చేసుకోవాలండి. ఎక్కువ లిక్విడ్గాను ఉండకూడదు, ఎక్కువ డ్రైగాను ఉండకూడదు. ఇలా మెత్తగా ఉండాలండి, సాఫ్ట్గా. ఇప్పుడు ఇలా చిన్న బాల్ సైజ్ తీసుకొని మనం ఇలా చేతి మీద పెట్టుకొని తట్టుకుందాము. కట్లెట్స్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక తావా కానీ ఒక చిన్న ప్యాన్ కానీ ఏదైనా పెట్టుకొని ఒక 4 స్పూన్లు నూనె వేసుకొని దానిపైన ఇవి పెట్టుకోండి. ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి పెట్టేది. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకు చేసి పెట్టినా కూడా చాలా ఇష్టపడి తింటారు. కొద్దిగా టమోటో సాస్ ఇచ్చేసారంటే చూడండి ఎలా ఉన్నాయో. మరి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుంటాము. రెసిపీతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.